అందరి నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు. అట్లనే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశం పైన సీరియస్గా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, ఓవైపు గూడెంమైపాల్ రెడ్డి, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళిద్దరూ మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిరు, కారు గుర్తు పైన గెలిచినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏం చేసిరు? బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదని, కేసీఆర్ నచ్చలేదని, కేటీఆర్ నచ్చలేదని, బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా మాకు ఏమంటారు ఒక వాల్యూ లేదు, విలువలు లేవు, బీఆర్ఎస్ పార్టీ విలువలు కోల్పోయింది, మళ్ళీ ఆ పార్టీలో ఉంటే మా దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీలో ఉంటే మేము పెట్టినటువంటి కబ్జాలన్నీ బయటపడతాయి, అధికార పార్టీ వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెడతారేమో, మేము ఇక సేఫ్ జోన్లో ఉండాలంటే మాకు వేరే ఆప్షన్ లేదు, ఉన్నదల్లనే ఒక కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉన్నది, అధికార పార్టీలో ఉంటే మాకు మంచిగా ఉంటుంది, కాన్స్టిట్యున్సీకి కూడా ఏమైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు వస్తాయి, మరి దాంట్లో కూడా ఏమైనా దండుకోవాలనుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొంత వాల్యూస్ ఇవ్వాలి కదా. కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ ఉంటుంది. కాంగ్రెస్లో కొన్ని కీలకమైనటువంటి గైడ్ లైన్స్ ఏముంటాయంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ఏం కాదు, అది జాతీయ పార్టీ, ఢిల్లీకి సంబంధించినటువంటి పార్టీ. ఢిల్లీ పార్టీకి అంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంది? పార్టీ చెప్పినట్టు వినాలి, పార్టీ గైడ్ లైన్స్ పాటించాలి, పార్టీ బార్డర్ క్రాస్ కావద్దు, పార్టీ లైన్స్ క్రాస్ కావద్దు. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ బార్డర్ కాదు, బార్డర్ దాచిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లుండాలి? మంచిగా ఈ 3 రంగుల జెండాలకు సంబంధించినటువంటి నేతలతో కలిసి ఉండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళతో మంచిగా ఉంటలేరట, అసలు కాంగ్రెస్ పార్టీలతో కలిసే ఉంటలేరట. ఫస్ట్ వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ గైడ్ లైన్స్ కొన్ని ఫాలో కావాలి, కాంగ్రెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో కావాలి. కానీ వీళ్ళకు రూల్స్ ఉండదు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏముండవు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుర్రు. అంతా నా ఇష్టం, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, ఎవ్వరు చెప్పినా మేము వినము, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం. బీఆర్ఎస్లో ఎంత ఇష్టం ఉన్నట్టు చేసినామో కాంగ్రెస్లో కూడా అంతే ఇష్టం ఉన్నట్టు చేస్తాం. రేవంత్ రెడ్డిని పట్టించుకోం, పీసీసీని పట్టించుకోం, కాంగ్రెస్ రూల్స్ పట్టించుకోం, కాంగ్రెస్ పార్టీ నేతలను పట్టించుకోం, ఇక మా ఇష్టం అంతా, ఇక మేము ఏం చేస్తే అదే ఫైనల్ అనేటటువంటి తరహాలో గూడెంమైపాల్ రెడ్డి, దానం నాగేందర్ వ్యవహారం కనబడుతున్నది. అయితే గూడెంమైపాల్ రెడ్డికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ పంచాయతీ నడుస్తుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్, గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి. పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తున్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ నేతలను గూడెంమైపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో పైన నానా రకాలుగా ఎలిగేషన్స్ పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పని చేయమంటే కూడా గూడెంమైపాల్ రెడ్డి దగ్గరికి రానిస్తలేడు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇస్తలేడు, అసలు కాంగ్రెస్ అంటేనే గూడెంమైపాల్ రెడ్డి పడతలేదు అని ఏదో శత్రువుల లెక్క చూస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నేతలపైన కేసులు పెట్టిస్తున్నాడు, ఇబ్బందులు పెట్టిస్తున్నాడు అనేది కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి మాట. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమంటుండే, ఇంకోటి కేసీఆర్ ఫోటో ఏమో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాడు గూడెంమైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకుంటలేడు, పెట్టుకోకపోవడానికి గల కారణం ఏందనేది కాటా శ్రీనివాస్ గౌడ్ అంటున్నటువంటి క్వశ్చన్. తర్వాత ఇక్కడ దానం నాగేందర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా దానం నాగేందర్ కూడా సేమ్ కాంగ్రెస్ వాళ్ళని పెద్ద పట్టించుకుంటలేడట. కాంగ్రెస్ అంటే ఒక శత్రుత్వ పార్టీ లెక్క చూస్తున్నట్టు, ఒక శత్రువుల లెక్క చూస్తున్నట్టు కార్యకర్తలను. కాబట్టి మరి వీళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లెక్క, ఇప్పుడు వీళ్ళు మారింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, బీఆర్ఎస్ కాదని చెప్పి. మరి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోనే కలిసి ఉండాలి కదా, కాంగ్రెస్ వాళ్ళతో వీళ్ళకి పని ఉంటుంది కదా. కానీ కాంగ్రెస్ అంటే వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు కేవలం కండువాలు మార్చిరు తప్ప మొత్తం పింకు మనుషులే, పింకు డ్రాయరు, పింకు బనీను, పింకు షర్టు, పింకు టీషర్ట్ లెక్కన కనబడుతున్నది వీళ్ళ వ్యవహారం మొత్తం. ఎక్కడ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీల లెక్క కనబడతలేరు, కాంగ్రెస్ అంటే వీళ్ళ కొంత కోపం మీదనే ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం కొంత కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు, అట్లనే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా నచ్చలేదట. ఇప్పుడు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో వాళ్ళు చాలా కష్టపడతారు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పడానికో కష్టపడతారు. మరి కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి కదా. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సంతోషంగా లేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అనేది కాంగ్రెస్ గమనించినటువంటి అంశం. అయితే కార్యకర్తలు, నేతలందరూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ ఇస్తుర్రట, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మేమందరం మూకముడిగా రాజీనామా చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి మాకు అవసరం కూడా లేదని చెప్పి కార్యకర్తలు కాంగ్రెస్ కి చెప్తుర్రు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు, కావాలంటే మీరు పార్టీ గైడ్ లైన్స్ దాటితే,
పార్టీని కనుక మీరు డ్యామేజ్ చేస్తే గెట్అవుట్. అవసరం కూడా లేదు మా పార్టీలో. మీరు ఏదో బీఆర్ఎస్ పార్టీలో మేము ఉండలేము సార్, మేము కాంగ్రెస్లోకి వస్తామని చెప్తే మీరు చెప్తేనే నేను తీసుకున్న కాంగ్రెస్ పార్టీలోకి. కానీ ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ముందే చెప్పినాం, మీరు కాంగ్రెస్ పార్టీలను ఎక్కడ డ్యామేజ్ చేయవద్దు, ఇబ్బంది పెట్టొద్దు, మీ వల్ల పార్టీకి ఇబ్బంది కావద్దు, మీరు రండి కాంగ్రెస్లోకి రండి, జాయిన్ కండి. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతోటి పంచాయతీ పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు లెక్క ఉండాలి. ఏదైనా ఉంటే మనం ఎలక్షన్ టైంలో సార్ట్అవుట్ చేసుకుందాం, ఏదున్నా కూడా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలాసార్లు చెప్పిరట. కానీ వీళ్ళు వినలే. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒంటెత్తి పోకడే కదా, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం, ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తాం అనేటటువంటి తరహాలోనే కనబడుతున్నారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా గట్టిగా క్లాస్ బీకిరట పిసిసి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు. ఏమని, పార్టీలోకి వచ్చిర్రు, ఓకే, పార్టీ రూల్స్ కనుక బ్రేక్ చేస్తే, మేము చెప్పినట్టు వినకపోతే, పార్టీ గైడ్ లైన్స్ దాటితే తీసి పడేయడమే, మీరు ఆప్షన్ లేదు. కావాలంటే మిమ్మల్ని ఈ పార్టీలోకి వెళ్ళి తీసి పడేస్తాం, మీరు కావాలని మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి, పెద్ద ఇబ్బంది లేదు. కానీ మీరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఇబ్బంది పెట్టొద్దు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని మీరు ఇబ్బంది పెడితే మేము ఊకోము, చూసుకుంటున్నాము. మీరు పార్టీలు మారిరు, గౌరవంగా మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకున్నాం, ఓకే, అయిపోయింది. కానీ ఇంకా మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం, పార్టీ చెప్పినట్టు వినం, ప్రభుత్వం చెప్పినట్టు వినం, మా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. పార్టీకి అంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్, గైడ్ లైన్స్ ఉంటాయి, అవి మీరు ఫాలో కావాల్సిందే. ఎవరైనా ఎంత పెద్దోడైనా కూడా ఫాలో కావాల్సిందే అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత దీపాదాస్ మున్షి చెప్తున్నారు. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే చెప్తున్నట. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పట్ల సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే గూడమైపల్లి కేసీఆర్ ఫోటో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటలేడు కదా, అది ప్రోటోకాల్ అన్నట్టే కదా. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ ఏంది, మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఇష్టం ఉంటే పెట్టుకోరు, లేకపోతే లేదనేది ఒక రిస్ట్రిక్షన్. కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, ప్రధానమంత్రి ఫోటో ఉండాలి, అంబేద్కర్ ఫోటో కూడా మీ ఆఫీసులలో ఉండాలి. మరి ఎందుకు లేదు? గూడమైపల్లి రెడ్డి ఏమో ఈ ఏది అధికారిక నివాసం అంటాడు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నేను ఉండొచ్చు, మా వాళ్ళందరూ ఉండొచ్చు, ఇళ్ళనే ఉంటా 5 సంవత్సరాలు, ఇది నా ఇల్లు అంటాడు. నీ ఇల్లు ఎట్లయితుంది? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే పబ్లిక్ కూడా వస్తారు క్యాంప్ ఆఫీస్కి. అది ఎమ్మెల్యే క్యాంపస్ అంటే పబ్లిక్ నీ దగ్గరకు వచ్చి నిన్ను కలుస్తారు, కాన్స్టిట్యున్సీ జనం నీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటారు నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి. అదొక వన్ ఆఫ్ ది ఆఫీస్ లెక్కనే. మరి ఇల్లే అని ఎందుకంటే ఆఫీస్ అని ఎందుకంటలేవు? అంటే నీ క్యాంప్ ఆఫీస్ అయినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాంప్ ఆఫీస్ కదా, ప్రభుత్వం కట్టించినటువంటి భవనమే కదా. మరి ప్రభుత్వ భవనంలో ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి కదా, అది లేదు. కాబట్టి ఈ ఫోటో ఎందుకు లేదు, ఎందుకు పెట్టుకుంటలేడు? కాంగ్రెస్ పార్టీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రభుత్వానికి ప్రోటోకాల్ ఉంటాయి, ఎందుకు ఫాలో అవుతలేరు? మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే కాంగ్రెస్లో మీరు అవసరం లేదు, గెట్అవుట్, అవసరం లేదు, వెళ్ళిపోండి అవసరం అనుకుంటే. వీళ్ళంటి వాళ్ళు మాకు సంబంధం కూడా లేదు, నేను చెప్పినట్టు వింటేనే ఉండరు, లేకపోతే అవసరం కూడా లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నాడు, ఎమ్మెల్యేల పైన సీరియస్గా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నాట్ ఓన్లీ గూడమైపల్లి, దానం నాగేందర్ పైన కూడా. దానం నాగేందర్ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, హైడ్రా కూల్చేస్తుంటే ఫోన్లు చేసి జేసీబీ ముందు కూర్చుంటా, మీ సంగతి ఏంది, మీ కథ ఏంది, రేవంత్ రెడ్డితో నేను మాట్లాడుకుంటా, నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే అని చెప్పి ఓవరాక్షన్ ఏంది? ఈ ఓవరాక్షన్ ఏంది? మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ కూల్చేస్తుంది, ఎందుకు అడ్డుకుంటారు మీరు? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు అడ్డుకుంటారా? మీరు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ అధికారులను మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? అసలు మీ కథ ఏంది, మీ మోటో ఏంది? మీరు ఒకవేళ కాంగ్రెస్ నచ్చకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోండి, పెద్ద ఇబ్బంది లేదు, మిమ్మల్ని అడ్డుకునేటోడు ఇవ్వలేడు లేడు ఇక్కడ. కానీ మీరు పార్టీని డ్యామేజ్ చేస్తే, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా తీసి పడేయడమే, మీరు ఆప్షన్ లేదు. కావాలంటే ఉండండి, లేకపోతే గెట్అవుట్, వెళ్ళిపోండి అని చెప్పి కాంగ్రెస్ కొంత సీరియస్ అవుతుంది ఎమ్మెల్యేల పైన అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే, ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోర్రి. మీరు పార్టీ గైడ్ లైన్స్ ఫాలో అవుతా అంటే ఉండుర్రి, ప్రభుత్వానికి సహకరిస్తా అంటే ఉండుర్రి, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే వెళ్ళిపోర్రి, ఓకే. ఎందుకంటే అప్పులు కట్టలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది, మా బాధలు మేమున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్, అంతెందుకండి, మొన్న మంత్రులు ఢిల్లీకి పోతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చి పంపించిండు, మీ కథ ఏందని చెప్పి. మీరు ఒకవేళ పార్టీ గైడ్ లైన్స్ దాటితే, ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, రేవంత్ రెడ్డి చెప్పింది వినకపోతే, లేదా పార్టీ చెప్పింది వినకపోతే, లేకపోతే మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మా ఇష్టం అన్నట్టుగా ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఇమ్మీడియట్లీ మంత్రి పదవులకు వెళ్ళి బర్తరఫ్ చేస్తాం, అవసరమైన షోకాజ్ నోటీస్ ఇస్తాం, కాంగ్రెస్ డబ్బులు కూడా తీసేస్తామని చెప్పి మొన్న హైకమాండ్ చెప్పినటువంటి మాట మంత్రులకు. కొండా సురేఖ గారికి వార్నింగ్ ఇచ్చిరట, తర్వాత ఎవరికి ఇంకా కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిరట, తుమ్మల నాగేశ్వరరావు గారికి వార్నింగ్ ఇచ్చిరట, దామోదర్ రాజనరసింహ గారికి వార్నింగ్ ఇచ్చిరట. మీరు పని చేస్తలేరని చెప్పి, పని చేస్తేనే ఉంచుతాం, లేకపోతే తీసేస్తామని కూడా చెప్పిరట హైకమాండ్. మరి హైకమాండ్ మంత్రులకే వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇయ్యరా? ఇస్తారు కదా. కాంగ్రెస్లో ఒక సంస్కృతి ఉంటుంది, ఇదే ఉంటుంది కాంగ్రెస్లో ఉంటే సాంప్రదాయం, వీళ్ళ కథ ఎట్నే ఉంటుంది. కాంగ్రెస్లో పార్టీ చెప్పినట్టు వినాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా పార్టీ హైకమాండ్ ఏం చెప్తే వినాలి.
హైకమాండ్ ఇప్పుడు పిలిచిందంటే రేవంత్ రెడ్డి వెంటనే ఉరకాలి. అంటే అంత భయం ఉంటుంది ఢిల్లీ హైకమాండ్ అంటే. ఢిల్లీ హైకమాండ్ అంటే అంత భయం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పీసీసీ అంటే ఎందుకు భయం లేదు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఎందుకు భయం ఉండలేదు? భయం చూపియాలి. భయం అంటే ఎందుకు చూపిస్తానేటటువంటి ఆలోచన ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి పార్టీ గైడ్ లైన్స్ దాటితే వదిలిపెట్టము, ఊరుకునే ప్రసక్తి లేదు, వదిలిపెట్టమనేటటువంటి వ్యవహారంలోనే మహేష్ కుమార్ గౌడ్ అంతా కనబడతా ఉన్నది, ఆయన కథ అంతా కనబడతా ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిందే, పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయొద్దు అనేది కొంత వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం మరి నిజంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారా, లేకపోతే కాంగ్రెసే వీళ్ళని సైడ్కి జరుపుతారా, కాంగ్రెసే వీళ్ళని తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తారా, లేకపోతే ఏమైనా సార్ట్అవుట్ చేస్తారా, మళ్ళీ కూసబెట్టి ఏమైనా మాట్లాడించేటటువంటి కార్యక్రమం చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.